ఉదయకాలపు దేవుని ప్రత్యక్షత. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ప్రభునందు ప్రియ దేవుని బిడలారా, ప్రభు యొక్క అత్యంత కృపను బట్టి మరి యొక్క ఉదయకాల దేవుని ప్రత్యక్షపు వాక్కులోనికి వచ్చి ఉన్నాము. ఆయన ప్రత్యక్షపు వాక్కుతో ప్రభు మనలను దర్శిస్తూ ఉన్నాడు. మన మరణ పడకల మీద నుంచి ఆయన మనలను సజీవులుగా లేవనెత్తి తన వాక్కుతో మనలను బలపరుస్తున్న దేవాతి దేవుని స్తుతిస్తూ ఆయన వాక్యమునకు విధేయత చూపుదాం రండి. పరిశుద్ధ గ్రంథములో మత్తయి సువార్త 7వ అధ్యాయము 10వ వచనము నుంచి ధ్యానం చేసుకుందాము. మీరు చెడ్డవారై ఉండియో మీ పిల్లలకు మంచి ఈవులనియ్య నెరిగి ఉండగా పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగు వారికి అంతకంటే ఎంతో నిశ్చయముగా మంచి ఈవులను ఇచ్చును. కావున మనుషులు మీకు ఏమి చేయవలెనని మీరు కోరుదురో అలాగుననే మీరును వారికి చేయుడి. ఇది ధర్మశాస్త్రమును ప్రవక్తల ఉపదేశంనై ఉన్నది. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ప్రభునందు ప్రియ దేవుని బిడలారా, ఈ ఉదయకాలం ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. అవును, మీరు చెడ్డవారయ్యుండియు కూడా మీ పిల్లలకు మంచి ఈవులను ఇవ్వాలి. అవును, ఎంతో మంది తల్లిదండ్రులు అంటూ ఉంటారు, నేనెలాగో చెడిపోయాను, నేనెలాగో చెడ్డవాడిని, నా పిల్లలు ఆ మార్గంలో పోకుండా వారు మంచిగా చదువుకొని గొప్ప ప్రయోజకులు అవ్వాలి, వారు బాగుండాలి, నా వల్లే వారు చెడిపోకూడదు అని వారి కొరకు ఎన్నో ఆలోచనలు, ఎంతో కష్టార్జితమును వ్యయపరుస్తూ ఉంటారు ప్రియ దేవుని బిడలారా. అలానే మన పరలోకపు తండ్రి కూడా, మీ తండ్రి కూడా తన్ను అడుగు వారికి అంతకంటే కూడా మంచి ఈవులు కదండి, ఎంతో నిశ్చయముగా మంచి ఈవులను ఆయన అనుగ్రహించే దేవుడుగా ఉన్నాడు. మన పరలోకపు తండ్రి అయితే ఏ చెడుతనము లేనివాడు, ఏ పాపము లేనివాడు, ఆయన పరిశుద్ధుడు. ఆయన అంటున్నాడు కదా, నన్ను అడుగు వారికి, పరలోకపు తండ్రికి మొరపెట్టుకునే వారికి ఇంకా ఎంతో నిశ్చయముగా మంచి ఈవులను వారి కొరకు నేను సిద్ధపరిచి ఉంచాను, వారి కొరకు నేను ఇస్తాను అని ఆయన వాగ్దానం ఇస్తా ఉన్నాడు. ప్రియ దేవుని బిడలారా, తన్ను వెదుకు వారికి ఆయన ఫలము దయచేసే దేవుడుగా ఉన్నాడు. ప్రియ దేవుని బిడలారా, అయితే ప్రభు అంటూ ఉన్నాడు కదా క్రింది వచనంలో, కావున మనుషులు మీకు ఏమి చేయవలెనని మీరు కోరుదరో అలాగుననే మీరును వారికి చేయవలెను. ఈ మాటను మనము గమనించాలి ప్రియ దేవుని బిడ్డలారా. మరి చూడండి, మనుషులు మనకి ఏమి చేయాలని కోరుకుంటా ఉంటాం. మనుషులకు మనం మేలు చేసినప్పుడు వారు మనకి కృతజ్ఞతలు తెలియచేయాలి, మన పట్ల ఎంతో విశ్వసనీయతగా ఉండాలి అని మనము కోరుకుంటూ ఉంటాం ప్రియ దేవుని బిడ్డలారా. మనుషుల విషయంలో మనము ఏదైతే కోరుతూ ఉన్నామో అది మనలను మొదట చేయమని ప్రభు చెప్తున్నాడు. మీరు ఏదైతే కోరుదురో అది మీరు చేయండి వారి ఎడల. అవును ప్రియ దేవుని బిడ్డ, అవును, మనుషులు మనలను గనపరచాలి, మనుషులు మనలను పొగడాలి, మనుషులు మరి మనతో ఎల్లప్పుడూ కూడా సమాధానంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి. ఈ విధంగా మనుషుల విషయంలో, మన ఎదుటివారి విషయంలో మనం ఏదైతే కోరుతామో, ఏదైతే ఆశిస్తామో అది మొదట మనము చేయమని ప్రభు మనకు ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు. ఈ విషయంలో ఎంతో మందికి కూడా ఈగో అడ్డొస్తూ ఉంటుంది కదండి. నేనెందుకు తగ్గించుకోవాలి, నేనెందుకు చేయాలి, మరి నా ఎదుట నేనెంతో వారికి సహాయకరంగా ఉన్నప్పటికీ వారు కేవలం నాకు కృతజ్ఞతలు కూడా తెలియచేయలేదు. కానీ ప్రభు అంటూ ఉన్నాడు కదా, మీరు ఏదైతే వారి ద్వారా ఆశిస్తున్నారో, వారు మీకు ఏది చేయాలని ఆశిస్తున్నారో మీరు వారి విషయంలో మొదట అది చేయండి. అవును ప్రియ దేవుని బిడ్డ, ఇది ఎంతో కష్టమైన అనుభవం, కానీ ప్రభు ఈ విషయంలో మనకి మాదిరి చూపించి మరి ఆయన బోధిస్తా ఉన్న దేవుడుగా ఉన్నాడు. తన వాక్యానికి మనము విధేయత చూపించాలి. మన ఎదుటనే, అవును ప్రియ దేవుని బిడ్డలారా, వ్యతిరేకముగా ఎన్నో అనుభవాలు ఎదుటి వ్యక్తి జరిగిస్తూ ఉన్నప్పటికీ కూడా ఆ వ్యక్తిని మనము దీవించేవారంగా, ఆ వ్యక్తిని మనం ప్రోత్సహించేవారంగా, అవును హృదయ అంతరంగంలో హృదయపూర్వకమైన అనుభవముతో వారిని ఆదుకునే వారముగా, సహాయపడేవారంగా, సహించేవారంగా, ప్రేమ చూపేవారంగా వారి ఎడల మనము ఉండాలని ప్రభువు చెప్తా ఉన్నాడు. అదే కదా, కావున మనుషులు మీకు ఏమి చేయవలెనని మీరు కోరుదురో అలాగుననే మీరును వారికి చేయుడి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఎంతో శక్తి కలిగిన దేవుని వాక్కు ప్రియ దేవుని బిడలారా. మన ఇరుగు పొరుగు వారి విషయంలో, మన కొలీగ్స్ విషయంలో, మన బంధువుల విషయంలో, కుటుంబీకుల విషయంలో వారు నాకు ఇది చేయలేదండి అని వారి ఎడల మనము నిందలు మోపడానికి
వారిని విమర్శించడానికి, వారి గురించి వ్యతిరేకంగా మాట్లాడడానికి, మరి దానిని కన్నా కూడా అవును నీవు ఎడల వారు ఏది చేయాలనుకుంటున్నా అది నీవు మొదట చేసి చూపించు అని ప్రభు మనకి బోధిస్తా ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డ, ఇటువంటి అనుభవాన్ని మనము కలిగి ఉన్నప్పుడు దేవుని ఆత్మ అభిషేకము మన మీద నిలిచి ఉంటుంది ఎప్పటికీ కూడా. దేవుని ఆత్మ అభిషేకము మన మీద ఉన్నప్పుడు మనము ఆశీర్వదించబడతాం, మనము మరి అభివృద్ధి చెందుతాం, మనము విస్తరిస్తాము. ప్రియ దేవుని బిడలారా, దేవుని ఆత్మను ఆర్పకుండా, దేవుని ఆత్మను కోల్పోకుండా, దేవుడు అనుగ్రహించిన ప్రతి వాక్కుకి మనము లోబడి మరి నడిచినప్పుడు దేవుని ఆత్మ మన మీద నిలిచి ఉంటుంది. ఆ ఆత్మ వారి మీద కూడా వెళుతుంది, వారి జీవితాలను కూడా దేవుడు సరిదిద్దుతాడు. ప్రియ దేవుని బిడలారా, వారి జీవితాలను కూడా దేవుడు సరిదిద్ది వాక్యపు వెలుగులో నడిపిస్తాడు. దానికి కారణంగా దేవుడు మనలను నిలబెడుతున్నాడు. కనుక దేవుని వాక్యానికి లోబడి, దేవుని వాక్యాన్ని అనుసరించి మనుషులు మనకు ఏదైతే చేయాలనుకుంటున్నారో దానిని మొదట మనము చేసి దేవుని గణపరిచే వారంగా, దేవుని మహిమపరిచే వారంగా, దేవుని ఆత్మను ఎల్లప్పుడూ కూడా మనపై నిలిచి ఉండే అనుభవంలో గొప్ప ఆశీర్వాదాన్ని పొందుకునే వారంగా ఉండాలని ప్రభు మాట్లాడుతూ ఉండగా దేవుని వాక్యానికి విధేయత చూపుదాం, దేవుని యొక్క ఆశీర్వాదమును సమృద్ధిగా పొందుకుందాం. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, కృపగలిగిన తండ్రి, జీవం కలిగిన యేసయ్యా నీకు వందనాలు. అవును ప్రభువా, ఈ వాక్కు ద్వారా, ఈ ఉదయకాల ప్రత్యక్షపు వాక్కు ద్వారా మనుషులు మీకు ఏది చేయాలని మీరు కోరుతున్నారో దానిని మీరు వారి ఎడల మొదట చేయమని మాకు నేర్పిస్తూ ఉన్నావు ప్రభువా. అవును, నిందించేవారిగా, మనుషులు ఆ విధంగా మా ఎడల ఉండలేదు, మేము ఈ విధంగా ఉన్నాము అని విమర్శించే వారంగా కాకుండా, వ్యతిరేకత అనేది ఏర్పడినప్పుడు తండ్రి నైనా నీ బిడలంగా, నీ ఆత్మను పొందుకున్న బిడలంగా, ఆ ఆత్మ ఎన్నటికీ కూడా మమ్ములను విడిచిపోకుండా తండ్రి నాయన ఉండులాగున తండ్రి ఆత్మను ఆర్పే అనుభవాల నుంచి నీ బిడలను విడిపించి ఎదుట అవును ప్రభువా నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమంటున్నావు. అవును తండ్రి, ఇటువంటి అనుభవంలో నీ ఆజ్ఞకు, నీ కట్టడకు లోబడి తండ్రి ఎదుటి వారి విషయంలో మేమేదైతే కోరుతున్నామో వారి ద్వారా అది మొదట వారికి మేము జరిగించే, వారికి సహాయపడే వారంగా, వారికి ఆదుకునే వారంగా, వారిని దీవించే వారంగా ప్రభువా అటువంటి కృప నీ బిడలకి దయచేయండి. తండ్రి నీకు స్తోత్రాలు. మీరు చెడ్డవారండి, మీ పిల్లలకు మంచి ఇవ్వాలని ఇవ్వాలనుకుంటున్నారు. అలానే మీ పరలోకపు తండ్రి మీ పిల్లలకు ఎంతో నిశ్చయంగా మంచి ఇవులను ఆయన ఇచ్చేవాడిగా ఉన్నాడు. అవును ప్రభువా, అలానే తండ్రి మనుషులు ఏదైతే మనుషుల ద్వారా మేము కోరుతూ ఉన్నామో అది మొదట మనుషులకు మేము తండ్రి దానిని జరిగించే వారంగా, ప్రతి విషయంలో కూడా విమర్శించే వారంగా కాకుండా తండ్రి నాయన నిందించే వారంగా కాకుండా, తీర్పు తీర్చే వారంగా కాకుండా, దీవించే వారంగా, సహాయం చేసేవారిగా, ఆదరించే వారిగా, తండ్రి నాయన ప్రేమ చూపేవారిగా, ఇటువంటి అనుభవాల చేత నీ బిడ్డలను మీరు అభిషేకించమని, నీ అభిషేకాన్ని కోల్పోయే ఏ అనుభవాలు నీ బిడ్డల్లో ఉండకుండా, నీ ఆశీర్వాదానికి అభిషేకము ఉన్నప్పుడే ఆశీర్వాదము లభిస్తూ ఉన్నది. అటువంటి కృపతో నీ బిడ్డలను నింపమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ.